రెండు కనపడతాయి తప్ప ఉంటాయన్నీ కూడా స్వీప్ అవుతాయి. సార్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? శ్రీనివాస్ గారు మీరన్నా క్లారిటీ ఇస్తారా? ఆయన ఎక్కడి నుంచైనా చేయొచ్చు, నేను ఆయన ఇవ్వాలి కాదు, తాడేపల్లిగూడెం నుంచి అని కొంతమంది అంటారు. కాదండి, చెప్పను కూడా, ఎందుకంటే నాకు ఇప్పుడు ఎలక్షన్ కూడా రాని వెంటనే చెప్తాను నేను. కాదు సార్, ఎలక్షన్ కూడా వస్తే ఆయనే అనౌన్స్ చేసేస్తారు, ఇంక మళ్ళీ మీరు చెప్పడం ఎందుకు? ఏదండి, ఎలక్షన్ కోడ్ వస్తే మీరే అనౌన్స్ చేస్తారు కదా, రేపు టికెట్లు అనౌన్స్ చేసినప్పుడు ఎలా తెలిసిపోద్దిగా. టికెట్ అనౌన్స్ చేసినప్పుడు కూడా చేయాలంటే కాదు సార్, కాకినాడ అంటున్నారు, తాడేపల్లిగూడెం అంటున్నారు, భీమవరం అంటున్నారు, గాజువాక్ అంటున్నారు, భీమిలి అంటున్నారు. ఆయన ఎక్కడ పోటీ చేసినా స్వాగతం ఉంటాయి. తాడేపల్లి చేసినా నేను ఆయన గెలిపించి ఒక చోట రెండు చోట్ల ఒక చోటే ఉండొచ్చు బహుశా. సో నాదెండ్ల గారిది కూడా పంచాయతీ అయిపోయినట్టేనండి. ఆయన ఆలపాటి రాజు గారు అసలు ఒప్పుకోవట్లేదట. ఏముండదండి, ఇప్పుడు అలా కొంత కష్టపడినోడు కొంత ఆలోచన, ఇదివరకు నుంచి మేము ఉన్నాం కదా, ఇదివరకు నెగ్గాం కదా, అవకాశం ఇవ్వమని అడుగుతున్న తప్పులేదు. అది దాన్ని మనకి పెద్ద వాళ్ళ తప్పు ముఖ్యుడు కాదని. ఇప్పుడు తెలుగుదేశంలో ట్రై చేసుకుంటారు, మా పార్టీలో ట్రై చేసుకుంటారు, మా పార్టీ ట్రై చేసుకుంటారు. అది తప్పని మనం ఎందుకంటాం? ఎవరో ఒకరికి సీట్ వస్తే పని చేయాలి అంతే. అది నిబద్ధతగా పెట్టుకోవాలి తప్ప నాకు వస్తేనే చేస్తాను లేకపోతే నేను చేయను. సార్ ఓవరాల్ గా మీకున్న సర్వే ప్రకారంగా టీడీపీ జనసేన పొత్తులో వెళ్తే ఈసారి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది? మీరు విన్న మాటలు కానీ లేకపోతే మీరు ఎవరితోటన్నా సర్వేలు చేయించుకున్న అంశంలో కానీ? 115 నుంచి 120. సింగిల్ గానే వెళ్తేనే తెలుగుదేశం పార్టీ 160 వస్తాయంటున్నారు కదా సార్. అది ఊహించుకోవచ్చు అండి, అలా అలా వచ్చే ఛాన్స్ లేదు. ఓకే, మరి ఎవరు కాన్ఫిడెన్స్ లెవెల్ వాళ్ళకు ఉండొచ్చు. నేను ఇంత తప్పని బాబు గారు 150 రావచ్చు అని చెప్తున్నాను కాబట్టి, ఒక పార్టీ అధినేత మాటల్ని వాళ్ళకి కించపరచలేని రావచ్చేమో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు 175. అలాగే ఏ పార్టీ కాన్ఫిడెంట్ వాళ్ళకు. అవును సార్, మరొక విషయం, జనసేన టీడీపీ పొత్తులో వెళ్తే మీరు అంటే సీట్లు ప్రకటన అనే అంశం అనేది బీజేపీ రావాలి, ఇంక అప్పటి వరకు ప్రకటించే అవకాశం లేదు కదా? డెఫినెట్ గా నెక్స్ట్ వీక్ ఉంటుంది, ఈ వీక్ ఉంటుంది, వీకెండ్ లోపు అవుతుంది. ముహూర్తం ఖరారు చేశారు. ఎస్, డెఫినెట్ గా. అంటే ఇప్పుడు ఫైనల్ గా బీజేపీ మాట్లాడిన తర్వాత అన్ని నిర్ణయాలు జరుగుతాయి. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ కూడా వెళ్తున్నారు ఈ అంశం మీదే అని చెప్పి టాక్ వస్తుంది, మీకేనా ఉందా? వెళ్తున్నారండి, ఈ రోజు నైట్ కానీ రేపు కానీ ఉండొచ్చు ఢిల్లీలో. ఓకే, వెళ్ళిన తర్వాత ఒక క్లారిటీ వచ్చేస్తుంది డెఫినెట్ గా. ఇది లాస్ట్ ఫైనల్, నో సస్పెన్స్. ఓకే, ఇంకా సస్పెన్స్ కి తెరదింపుతారా? మీ బెర్త్ కన్ఫర్మ్ అయిందా? లేదు.